వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. ప్రకాశం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు చీపురుపట్టి కార్యాలయం పరిసరాలను పరిశుభ్రం చేశారు. ఈ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు శిక్షణ తరగతులు ఉన్న నేపథ్యంలో ఈ స్వచ్ఛతా కార్యక్రమం చేపట్టారు. షేక్ సైదా స్వయంగా శ్రమదానం చేసి కార్యకర్తలతో కలిసి చెత్త చెదాలను తొలగించారు. రాజోలు మండలం పాలగుమ్మిలో పోలీసులు 2000 లీటర్ల ఓఎన్జీసీ వైట్ ఆయిల్ ను అక్రమంగా తరలిస్తుండగా సీజ్ చేశారు. అంతర్వేది డ్రిల్లింగ్ సైట్ల నుంచి పాషర్లపూడి లంకకు వ్యాన్ ద్వారా తరలిస్తున్న ఈ ఆయిల్ ను పెట్రోల్లో కల్తీ చేసేందుకు ఉపయోగిస్తున్నట్లు విచారణలో తేలింది. నిందితులపై కేసు నమోదు చేసి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఐనవెల్లి మండలం వీరవల్లి పాలెం శివారు బొమ్మరాల తిప్పలు నిర్మించిన సీసీ రోడ్డు నాణ్యత లోపం కారణంగా అప్పుడే నిర్ణయం తీసింది. రోడ్డు పొడవునా పగులు ఏర్పడడంతో వాహనదారులు స్థానికులు ప్రయాణించడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పగుల వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అధికారులు వెంటనే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా మెరకముడిద మండలం గర్భం గ్రామంలో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు ప్రజలు శంకుస్థాపన చేశారు. కసింకోట వేద పండితులు శ్రీరామానుజాచార్యులు గర్భం వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య పండగ వాతావరణంలో ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది. సుమారు 3 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణానికి గ్రామ పెద్దలు ప్రజలు యువత ముందుకు రావడం హర్షించదగ్గ విషయం. బేతంచెర్ల మండలంలో ప్రమాదానికి గురైన వ్యవసాయ కూలీలకు ప్రభుత్వం అండగా నిలవాలని భారత కమ్యూనిస్టు పార్టీ మండల కార్యదర్శి భార్గవ్ ఎన్న డిమాండ్ చేశారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం, ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరారు. పట్టణ ప్రజలకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి నగర పంచాయతీ పరిధిలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని కూడా ఆయన పేర్కొన్నారు. సింగనమల మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం సందర్భంగా టీడీపీ మండల కన్వీనర్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధమైన అధికారం లేకపోయినా అధికారులను ఉద్దేశించి ఆయన మాట్లాడడం వివాదాస్పదమైంది. ప్రభుత్వ అధికారిక సమావేశంలో ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి జోక్యం చేసుకోవడం, అధికారులను ప్రశ్నించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కొండపి మండలం జాళ్లపాలెంలోని బ్రహ్మంగారి ఆలయో కొండారెడ్డి ఆధ్వర్యంలో షాపుల నిర్వహణకు వేలంపాట జరిగింది. ఉగాది రోజున జరిగే తిరునాళ్ల సందర్భంగా కొబ్బరికాయలు, ఎండు కొబ్బరి ప్రసాదం అమ్మకం, కొబ్బరి చెప్పులు పోగు చేసుకునే హక్కులకు ఈ వేలం నిర్వహించారు. ఈ వేలం ద్వారా ఆలయానికి 6,47,000 రూపాయలు ఆదాయం సమకూరింది. గత ఏడాది కంటే ఈ ఏడాది 67,000 రూపాయలు అదనంగా ఆదాయం వచ్చినట్లు తెలిపారు. మార్చి 27న శ్రీరామనవమి సందర్భంగా రాజమండ్రిలో శ్రీరామ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఉత్సవ సమితి అధ్యక్షులు పతివాడ రామరాజు తెలిపారు. ఈ ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను పుష్కర్ ఘాట్ వద్ద ఆవిష్కరించారు. శ్రీరామనవమి రోజున జరిగే ఈ శోభయాత్రలో పెద్ద ఎత్తున హిందువులు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. బైరవాణిపేటలోని శ్రీ 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 మరిడమ్మ తల్లి ఆలయంలో జరుగుతున్న 7వ వార్షికోత్సవ మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మహోత్సవాలు 2వ రోజున శుక్రవారం ఉదయం ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజా కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు గ్రామంలోని భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. కపిలేశ్వరపురం మండలం పల్లపులంకలో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రధాన రహదారి జలమయమైంది. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోయి దుర్వాసన చెల్లుతోంది. దీనివల్ల దోమలు వృద్ధి చెంది ప్రజలు రోగాల బారిన పడే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తులు శుక్రవారం పంచాయతీ అధికారులను స్పందించి నిలిచిన నీటిని తొలగించి పారిశుద్ధ్య పనులు చేపట్టాలని కోరారు.